సో శానిటరీ ప్యాడ్స్ అని మనం బ్లీడింగ్ పీరియడ్స్ టైంలో వాడుతుంటాం. పీరియడ్స్ టైంలో జనరల్గా వాడేటువంటి ప్రోడక్ట్స్ ఎలా శానిటరీ ప్యాడ్స్. వర్షం పడి ఓకే, ఇప్పుడు సైడ్ చూడండి ప్యాకింగ్ ఎలా ఉందంటే జస్ట్ ఓపెన్ చేసాము డైరెక్ట్గా ప్యాడ్ అని. సో ఈ ప్యాడ్ కనుక మనం చూసుకుంటే లేడీస్కి వచ్చేటువంటి బ్లీడింగ్ అనేది అబ్జార్ప్షన్ చేయాలి. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇది కాటనా లేదంటే ప్లాస్టికా అనేది ఒకసారి పట్టుకొని మనమే చూడవచ్చు. జనరల్గా అంటే లేడీస్ ఏంటంటే ఇలా ఎక్స్పెరిమెంటల్గా వాడతారంటే మనమైనా మనకి లేదు మేడం ఇది కాటనా లేకపోతే ఏంటని పట్టుకోవచ్చు. దానివల్ల ఆ ప్లాస్టిక్ పొడికి వల్ల మనకి ప్రైవేట్ ప్లేస్లో గాలి ఆడదు, ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ బ్లీడింగ్ అబ్జార్ప్షన్ కూడా ఇచ్చింగ్ వస్తుంది అనమాట. సో ఇది మనకి లేడీస్కి ఒక 200 ml బ్లీడింగ్ అవుతుంది పర్ డే అనాలిసిస్ ప్రకారం. ఆ బ్లీడింగ్ని ఇది అబ్జర్వ్ చేయాలి. సో చేస్తున్నా లేదనేది చూద్దాం. 200 ml అంటే ఎడిపోయినా కానీ సో ఇందులో వేసాను. సో ఇది మన దాంట్లో ఉండే ప్యాడ్స్ అన్నమాట. ప్యాడ్స్ సీలింగ్ ఉంటుంది ఓపెన్, మళ్ళీ సీల్ అనేది ఉంటుంది ఇది ఓపెన్ చేస్తేనే లోపల ప్యాడ్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి గాలిలో చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి ఏంటంటే ఓపెన్గా ఎలా ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియాస్ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. మనం చూడండి ఏదన్నా గ్లాస్ వాటర్ దగ్గర పోసి అలా పెట్టేసినప్పుడు ఏమైందంటే దాంట్లో కనబడినటువంటి పురుగులాగా కనబడతా ఉంటాం. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటర్ పోసినప్పుడు బాగానే ఉంటుంది, బ్యాక్టీరియా అలా ఉంటుంది. సో ఇది సీల్ అనమాట. ప్యాకింగ్ చూడండి, ప్యాక్ ఓకే. ఇది కనుక చూస్తే మీకు చూడండి, ఇది ప్యాడ్ స్ట్రక్చర్. ప్యాడ్లో మనకి చిన్నవి పెద్దవి ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ టైంలో వర్క్ పని పరంగా ఎక్కువ చేంజ్ చేసుకోవడం కుదరదు కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో ఉంటారు. నైట్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి నైట్ చిన్న డిఫరెంట్. సో దీనిపైన లేయర్ అనేది ఓపెన్ చేస్తాను. దీంట్లో మనకు ఒక చిప్ అనేది రావాలి. ఇది గ్రాఫిక్ ఆనియన్ చిప్ అని అంటారు. ఈ గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది ఎలా తెగాల్సాలి అట్టలేక చేతితోనే చక్కగా మనం లేయర్ తీసేస్తే మూడు వచ్చేస్తుంది. గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది అంటారు. ఇది ఒక మెడికల్ ప్రూఫ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకి బాడీలోకి ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచింది. దాంతోపాటు ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మనకి దుర్వాసన రాకుండా ఉండటానికి, స్టమక్ పెయిన్ రాకుండా ఉండటానికి, పెయిన్స్ రాకుండా ఉండటానికి, అట్లాంటి వాటికి ఈ చిప్ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకు వచ్చేటువంటి బ్యాక్టీరియాని చనిపోయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇందాక పడుతున్నారు, ఇప్పుడు దీన్ని పడుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. దాని క్వాలిటీ ఎలా ఉంది, దీని క్వాలిటీ కాటన్. తర్వాత ఇది అబ్జార్ప్షన్ చేసేటువంటి షీట్. ఈ షీటు అబ్జార్ప్షన్ చేయాలి. ఎలా చేస్తుంది చూడండి. ఏది అబ్జార్ప్షన్ చేస్తుందో మనకు అక్కడ వెంటనే అప్లై అవుతుంది. ఇదేమో బ్లూ గార్డ్, ఇదేమో
ఏది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది త్వరగా కనబడిపోతుంది. ఇది మనం ఇన్సర్ట్ చేసి కూడా ఛాన్స్ టైం ఇది చూస్తే వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండదు, చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి వచ్చినట్టు అబ్జార్ప్షన్ అయిపోతుంది కాబట్టి దానివల్ల ఇచ్చింగ్ అనేది రాదు, ఫ్రెష్నెస్ ఉంటుంది, బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఫామ్ అవ్వకుండా మనకి ఈ చిప్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనకి బ్యాక్ స్మెల్ రాకుండా ఉండడానికి, స్టమక్ పెయిన్ రాకుండా ఉండడానికి, బాడీ పెయిన్స్ ఉంది బ్యాక్ అట్లా పెయిన్స్ రానివ్వకుండా ఒక మెడిసిన్లా ట్రాఫిక్ ఆరెంజ్ పద్ధతి. దీని గురించి రీసెర్చ్ చేస్తే చాలా సూర్యకిరణాలతో సూర్యకిరణాల నుంచి చేస్తాం. 2005 ఆక్సిజన్ రోడ్ రిలీజ్ చేసి ఆక్సిజన్ అనేది మన బాడీలో చేస్తారు. తాగేస్తాం. ఇదంతా గ్రీన్ ఉండదు, కాకపోతే ఇంకా తీసేస్తాం, ఇంకా సేవ్ చేస్తాం. సో ఇలాంటి ప్రోడక్ట్ మన ఇంట్లో లేడీస్కి చాలా అవసరం. వాళ్ళ ఆరోగ్యమే మనకు కావాల్సింది. వాళ్ళు అంత హెల్తీగా ఉంటే మనల్ని హెల్తీగా వస్తారు. కాస్ట్ అనేది ఫీల్ చేస్తుంది.